కోటి బ్రహ్మాండవర్ణవాయుకుబేర ఈశానాధ్యష్టలోకపాలకానాం అనవరత జడా కోటి మనయానుబంధ జాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం దేవతానాం పరాశరాత్రేయకాశ్యమరేజవామనజాబాలి గోగమోదిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాదిమునీనాంభమందర సుకరాశికాస్తోల్మధ్యరంగ మహదాస్థాన సౌదాంతరాల గోపురావరణ ప్రాకార భజనాలయనుత్తమండపయాగశాలాజ్యనేక మండప రత్నవేదికాది మహామండపానా వాజపేయాదిరాత్రాప్తోర్యామసాంతపనాది మహాయజ్ఞానాోత్సవ భక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం యజుస్సామాధర్వణనాలాజిర ప్రబంధ తర్కమీమాంస వేదాంత భాష్యాగమాది శబ్దశాస్త్రాణ రామాయణ భాగవత శ్రీ పాంచరాత్రాష్టాస్య పురాణాదీనారత్నముక్తగతకూల విచిత్రవలయ దూర్వాంగురంగుమగోరోజన కర్పూరకస్తూర్యాది శోభన ద్రవ్యాణాహవాజనం కురారోపణధ్వజారోహణ తీర్థాన్వయభేరీతాడనయా గోపకరణ దేవతాక్వానస్థాపనాది దేవదేవస్య మహామహోత్సవా అనేన శ్రీ పాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న హోర ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశకానాం అనంతరమనుకూలానాం సుముహూర్త సమయం అవుతున్నది. సరిగ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ భట్టి విక్రమార్క గారి దంపతులు, ఎందరో మంత్రివర్యులు, అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగచ్చక్రవర్తి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనుమల రేవంత్ రెడ్డి గారి ద్వారా, వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతున్నాయి. 11:58 అయింది. సరిగ్గా 12 గంటల సమయంలో మనకు జీలకర్ర బెల్లం పెట్టడంతో ముహూర్తం అవుతుంది. పశ్యంతి సూరయః దేవదక్షరాగతం తద్విప్రారాజోగం జీవేవదన్నః సబాదేశ్వరేవదన్నః అనిశైలాదిపయోదన్నః భగవాన్ వెంకటేవదన్నః శ్రీ శ్రీనివాస పురదేవదన్నః శ్రీ శ్రీనివాస
రక్షాబంధనం